ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి దాదాపుగా 4-5 కిలోమీటర్స్ దూరంలో తరుణి వెంచర్ ఉంటుంది. ఈ తరుణి వెంచర్కి వెళ్ళాలంటే బల్లేపల్లి, రఘునాథపాలెం దాటాకనే తరుణి వెంచర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నది ఇదేనండి, తరుణి వెంచర్స్ బిట్. ఇది ఇంకా అది డెవలప్మెంట్ చేయలేదు, కొన్ని రోజులు డెవలప్మెంట్ చేయబోతున్నారు. మీకు దూరంలో కనిపించేది అది మెయిన్ రోడ్ బిట్ అండి. అది మా తరుణి ఎస్టేట్ ఒక కొత్త వెంచర్ లాంచింగ్ చేయడం జరిగింది. అది రఘునాథపాలెం మండలానికి, ఇటుకోట మండలానికి దాని పక్కనే ఆనుకొని హౌసింగ్ అన్నీ అది ఈడీసీపీ విత్ రేరాతో మేము మా కస్టమర్లకు అందించడం జరుగుతుంది. దీనికి స్పెషాలిటీస్ ఏంటంటే ఎస్ఎన్ మూర్తి కాలేజీకి 200 అడుగుల దూరంలో ఎస్ఎన్ మూర్తి కాలేజీ దగ్గర ఉంటుంది. ప్లస్ ఇల్లందు రోడ్డు 200 మీటర్ల దూరంలో ఇల్లందు రోడ్డు. అదేవిధంగా మా వెంచర్లో హౌసింగ్, తర్వాత మనకి ఏదైతే సౌకర్యాలు కావాలో డిటిసి ఫినాన్స్తో అందించడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తగిన హౌసింగ్ కట్టుకోవడానికి అన్ని వసతులు తగినటువంటి మా సైటు. ఎందుకంటే దాని పక్కన అన్ని టౌన్షిప్ ఉండటం వల్ల మేము ఆ ప్లేస్ ఎంచుకోవడం జరిగింది. ఆ ప్లేస్ ఈ ప్లేస్ అయిపోవడం వల్ల ఇంకొక ప్లేస్ కూడా దాని పక్క దగ్గరలోనే అందించడం జరుగుతుంది. మేము ఏదైతే వేసినామో వెంచర్ దాన్ని పూర్తి డెవలప్మెంటు మేము చేసి వారికి కస్టమర్లకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మా దగ్గర ప్లాట్స్ కొన్నారో వారికి దానికి ఆ గేటెడ్ కమ్యూనిటీకి వాచ్మెన్ని, వాళ్ళకు ఒక రూము అన్నీ మేము ఏర్పాటు చేసి ఎప్పుడు ఆడ చెట్లు పెంచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, ఇంకా నానా రకాల ఏవైతే వసతులతో ఉంటాయో డిటిసి నామకి ఎక్కడైతే ఉన్నాయో సేమ్ అది మేము పాటించి ఆ సైట్ను ముందుకు తీసుకొచ్చి మా దగ్గర ఇంకా చాలా సైట్లు ఉన్నాయి. మీకు అందుబాటులో తక్కువ ధరలో అందుబాటులో తీసుకురావడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. మా కంపెనీ నుండి ఎవరు తీసుకున్నా కానీ వారికి లాభం చేకూరే విధంగా డెవలప్మెంట్ చేసి వారి మనల్ని పొందుతామని మేము ఆశిస్తున్నాం.